సమ్మర్ సీజన్లో పిల్లల్లో బాగా ఎక్కువ కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్. దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేశాను. హాయ్, మై సెల్ఫ్ డాక్టర్ కే రేవతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రొద్దుటూరు. అసలు డీహైడ్రేషన్ లక్షణాలు ఏముంటాయి, దాన్ని ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. మెయిన్గా ఫస్ట్ ఏంటంటే బాగా యాక్టివ్గా ఉన్న పిల్లలు సడన్గా డల్ అయిపోతారు. లిప్స్, మౌత్ అంతా కూడా డ్రై అయిపోవడము, ఇంకా ఏడుస్తుంటే కంట్లో నుండి నీళ్లు రాకపోవడము, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోవడము, నార్మల్గా యూరిన్కి వెళ్ళేదానికంటే తక్కువ వెళ్ళడము, ఇంకా యూరిన్ కలరే డార్క్ ఎల్లోగా మారిపోవడము, ఈ అన్ని లక్షణాలు ఉంది అని అంటే కంపల్సరీగా బేబీ డిహైడ్రేషన్లో ఉన్నట్లు. వీటిని మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. అది ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే పిల్లలకి ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది తాపిస్తూ ఉండండి. వీలైతే మజ్జిగ తాపించండి, కొబ్బరి నీళ్ళు తాపించండి. ఆఫ్టర్నూన్ టైంలో డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకోకుండా చూసుకోవాలి. ఇంకా క్లాత్స్ ఉంటాయి కదా, లైట్ వెయిట్ ఉన్న కాటన్ క్లాత్స్ అనేదాన్ని యూస్ చేసుకోండి. షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ పేరెంట్. థ్యాంక్ యూ.